న్యూ ఇయర్. ఇది కేవలం ఒక రోజు మాత్రమే కాదు. ఇదొక కొత్త అనుభూతి. ఒక కొత్త ఆరంభం. ప్రతి సంవత్సరం మనం న్యూ ఇయర్‌ని జరుపుకుంటాం. కానీ ఆ రోజు ఉదయం కొత్త ఆశతో, కొత్త ప్రారంభంతో నిద్రలేస్తాం. గత సంవత్సరం మనకి ఎంత బాధొచ్చినా, ఎన్ని అపజయాలు ఎదురైనా, ఎన్ని హృదయ వేదనల క్షణాలున్నా అన్నింటినీ ఆ గత సంవత్సరానికే వదిలేసి, ఈ కొత్త రోజును ఒక చిరునవ్వుతో స్వాగతించాలి. న్యూ ఇయర్ అనేది మనకొక రెండో అవకాశం లాంటిది. మన తప్పులను సరిదిద్దుకునేందుకు, మన కలలను మళ్ళీ గుర్తు చేసుకునేందుకు, మన జీవితాన్ని మరోసారి అందంగా మలుచుకునేందుకు మనకు 365 కొత్త రోజులను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందరూ జనవరి 1వ తేదీని న్యూ ఇయర్‌గా జరుపుకుంటారు. కానీ మన తెలుగువారికైతే 2 న్యూ ఇయర్స్. ఒకటి జనవరి 1, ఇంకొకటి ఉగాది. ఈ 2 రోజులు చెప్పే సందేశం ఒక్కటే. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు, కొత్త జీవితం. ఉగాది పచ్చడిలాగే జీవితంలో తీపి, పులుపు, చేదు, కారం అన్నీ ఉంటాయి. కానీ వాటన్నింటినీ సమతుల్యంగా నిర్వహించినప్పుడే జీవితం మనకు సంపూర్ణతనిస్తుంది. న్యూ ఇయర్ అంటే పటాసులు కాదు, పార్టీలు కాదు, స్టేటస్‌లు కాదు. మనసులో ఒక నమ్మకం, భవిష్యత్తుపై ఒక ఆశ. ఈ సంవత్సరం మాకు ఇదే భవిష్యత్తుపై ఒక ఆశ. ఈ సంవత్సరం నా జీవితం మెరుగ్గా మారాలి అనే ఒక బలమైన నిర్ణయం. ఈ 2026లో మీ కలలకు ఒక కొత్త ఆరంభాన్నివ్వండి. మీ బాధలకు ఒక పూర్తి విరామం పెట్టండి. మీ జీవితాన్ని మీకు నచ్చిన విధంగా మార్చుకునేందుకు మీ మనసుకు ఒక అవకాశం ఇవ్వండి.